జీడిమెట్లలో దారుణమైన ఇన్సిడెంట్ ఎంత షాకింగ్ ఉందంటే, సొంత కూతురు తల్లిని అంత కిరాతకంగా అసలు ఎట్లా చేసిందో అనేసి అసలు ఊహించుకోలేకపోతుంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏడనో కాదు, నేనున్న మా ఇంటి పక్క గల్లీలనే జరిగింది. మా ఇంటి పక్క గల్లీలనే జీడిమెట్ల షాపూర్ నగర్లో ఎన్ఎల్బి నగర్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో మా ఇంటి నుంచి జస్ట్ ఒక 1 మినిట్ నడిస్తే ఆ ఇల్లు వస్తుంది. సో ఆ ఇంట్లో జరిగింది. ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమె కూడా నాకు తెలుసు. ఆమె చాకలి ఐలమ్మ మనవర. అసలు తలుచుకుంటుంటే అసలు ఇప్పుడున్న బయట సమాజం పిల్లలు అసలు ఎటువైపు పోతున్నారు, ఏం చేస్తున్నారని అర్థమవుతుంది. మొత్తం డీటెయిల్డ్ చెప్పాలనుకుంటే, ఒక 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ త్రూ ఒక అతన్ని లవ్ చేసింది పిల్ల లవ్ చేసింది, కంటిన్యూ అవుతుంది. వాళ్ళ అమ్మకి తెలిసిన తర్వాత ఇప్పుడు అమ్మకి తెలిసి ఎట్లుంటది, అరే ఈ అమ్మాయి 16 సంవత్సరాలు 10th క్లాస్ పిల్ల. సో 10th క్లాస్లోనే నీకు లవ్ అయింది అనేసి కొంచెం మందలించి కొంచెం తిట్టడం జరిగింది. దానికి పిల్ల ఏం చేసింది, ఆ పిల్లగాన్ని తీసుకుని పారిపోయింది ఇంట్లో నుంచి పారిపోతే వాళ్ళ అమ్మ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు సర్చ్ చేసి ఆ పిల్లని పట్టుకొచ్చి మళ్ళీ ఇంటికి అప్పచెప్పి జస్ట్ 3 days అయింది. జస్ట్ మొన్న 3 days అయింది. 3 days అయింది. ఇక ఆమె ఏం ఫిక్స్ అయిపోయిందంటే, మా అమ్మ ఉన్నంత వరకు నన్ను నా ప్రియంతో ఈమె కలవనీయదు, కాబట్టి ఈమెకి ఏదైనా స్పాట్ పెట్టాలనేసి ఆమె డిసైడ్ అయిపోయింది. అప్పుడే డిసైడ్ అయిపోయి ఏం చేసింది, ఈ ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో శివ, అతనికి ఫోన్ చేసి ఇట్లా మా అమ్మని ఇట్లా చేద్దాం, సో వచ్చేసి నువ్వు అనేసి అతనికి కబురు పంపింది. సో అతను ఏం చేసిండు, శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ని తీసుకుని నిన్న ఈవినింగ్ టైంలో ఇది జరిగింది. సో వచ్చి వాళ్ళు ఏం చేసినట్ట, స్టార్టింగ్ ఫస్ట్ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉందని తెలుసుకుని ఇంటికి వచ్చి వెనక నుంచి ఆమె గొంతుకు ఏంటది చున్నీ తీసుకుని గట్టిగా పట్టుకుని ఆమెని చంపుతుంటే సడన్గా వాళ్ళ చెల్లి వచ్చిందంట. ఆమె కింద పడిపోయింది. అప్పటికే గట్టిగా పెట్టేస్తే వాళ్ళ చెల్లి వస్తే లేదు అమ్మ ఏదో సంథింగ్ కింద పడిపోయింది, మేము చూసుకుంటాం, నువ్వు పోయి అత్త ఇంట్లో కూర్చో అనేసి అక్క చెప్పిందంట. అంటే చూడండి ఆమె మెంటాలిటీ ఎట్లుందో. ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఈమె మళ్ళీ బయట వెయిట్ చేస్తుంది, ఎవరైనా వస్తుర్రా లేదా అనేసి కాపలాగా. మళ్ళీ ఈమె ఎవరైతే పిల్ల ఉందో, సో వాళ్ళిద్దరు ఏం చేశారు, ఆమెను ఇచ్చేస్తే తర్వాత ఈమె వచ్చి మళ్ళీ ఆమె నెత్తి పైన సుత్తితో కొట్టింది. అసలు ఇది చెప్తుంటేనే మొత్తం ఎట్లయిపోతుందంటే అట్లయిపోతుంది. అంటే బయట ఎందుకు సమాజంలో పిల్లలు ఇట్లా తయారైపోతారు, 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు 7 సంవత్సరాలకే ప్రేమలు పెళ్లిళ్ళు పారిపోవడాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటారు. ఈ ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఇది ఏదో మామూలుగా ఇది ఒక్క దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఇవి చాలా జరుగుతున్నాయి. ఏదో 10th క్లాస్ పిల్లలు అవ్వా అనేసి చాలా మంది అనుకుంటారు. 10th క్లాస్ కాదండి, 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ నుంచి కూడా ఉంది. అది చాలా మందికి దృష్టికి రాకపోవచ్చేమో, కానీ బయట యాజ్ అ న్యూస్ ఛానల్ మనం చేస్తున్నాం కాబట్టి మనకు బయట ఏమేమి జరుగుతున్నాయని తెలుస్తుంది. 4, 5, 6 సంవత్సరాల నుంచే ప్రేమ వ్యవహారాలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే బయట సమాజంలో పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. దేనివల్ల? సినిమాల ప్రభావం వల్ల, బయట ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎందుకంటే బయట ఉన్న సమాజాన్ని, బయట ఉన్న ఈ సినిమాల్ని కానీ సోషల్ మీడియాని కానీ మనం మార్చలేం. ఎందుకంటే అది అంతే, అది వచ్చేసినప్పుడు మనం ఎవరేం మార్చలేరు. సినిమాలు ఆపమన్నా ఆగు, ఇటు సోషల్ మీడియా ఆగమన్నా ఆగదు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళని చూసుకోవాలి. తల్లిదండ్రులు పెంచే విధానంలో ఉంటుంది. ఎందుకంటే బయట ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాలు బతుకుతారు, కానీ దాంట్లో ఇంత పర్సంటేజ్ మాత్రమే ఇట్లా క్రిమినల్ మైండెడ్ పర్సన్స్ బయటకు వస్తారు. అంటే సో చాలామంది బాగానే ఉన్నారు. సో దే హ్యావ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ లిమిట్స్. అంటే వాళ్ళు ఏడాదాకా ఉండాలి, ఏం చేయాలి అనేది ఒక ఇది ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళ ఇంట్లో అట్లా పెంచిర్రు, తర్వాత వాళ్ళకి అట్లా భయం చెప్పారు, వాళ్ళకి అట్లా సంస్కారం నేర్పిర్రు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, తల్లిదండ్రులు చూసుకోవాలి మనిషిని. ఎందుకంటే వాళ్ళు బయటికి పోయి ఏం చేస్తారు, కాలేజీలలో పోయి ఏం చేస్తారు, స్కూళ్ళలో పోయి ఏం చేస్తారు. స్కూల్ 10th క్లాస్ పిల్ల అంట, 10th కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా 10th క్లాస్ పిల్ల. అసలు ఏం జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన కుర్రోడు జస్ట్ 8 నెలలు అయింది. మళ్ళీ మా 16 సంవత్సరాల నుంచి పెంచిన తల్లి ఎక్కడ, 8 నెలల ముందు పరిచయమైన ఆ శివ ఎడ. ఆ పిల్లకి అంత ఇంకిత జ్ఞానం కూడా లేదు. సో ఏమైపోయిందంటే బయట ఇప్పుడున్న సినిమాల ప్రభావం. మొన్ననే కొత్త సినిమాలు వచ్చినాయి. కోట్ చిన్న పిల్లలకు సినిమాలు, మంచి సినిమాలు, ప్రేమించుకోండి, పెద్దల్ని ఎదిరించండి అని ఒక మంచి సినిమాలు కూడా ఈ మధ్య బయటకు వదులుతారు. చాలా మంది మంచి ప్రొడక్షన్ల నుంచి మంచి డైరెక్టర్లు తీస్తారు. అంటే బయట సమాజంలో పిల్లలందరూ చెడిపోవాలని తీస్తారు. ఇది ఇట్లా నడుస్తుంది. ఇది నిజంగా
ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. ప్రతి తల్లిదండ్రులు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈడ జరిగిందని ప్రతి దగ్గర ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి. ఆలోచించండి, ప్రతి ఒక్కరు తమ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళ పిల్లల మీద ఒక 1 hour 2 hours కేటాయించండి రోజుకి. వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయి. ఎప్పుడన్నా కానీ ఒక పిల్ల, ఇప్పుడు ఈ పిల్ల కూడా వాళ్ళ అమ్మ దగ్గర దొరకంది ఏదో అతని దగ్గర దొరికింది. సో ఒక ప్రేమ కోరుకుంటారు కొంతమంది ఎవరైనా పిల్లలు, అరే మా అమ్మ దగ్గర నుంచి నాకు ఇట్లా కావాలి, అరే మా ఇంటి నుంచి ఇట్లా కావాలి. అది దొరకకపోయినప్పుడే అది వేరే దగ్గర దొరికితే అటువైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి పిల్లల అవసరాలు, పిల్లల ఈ ఆశలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకు అందించేటట్టు ట్రై చేసి కొంచెం వాళ్ళని కొంచెం కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. ఎందుకంటే ఒక క్రిమినల్ మైండ్, ఎందుకంటే ఒక 10th క్లాస్ పిల్లకు ఇంత క్రిమినల్ మైండ్ వచ్చిందంటే ఆమె మన లోపట ఆమెకి ఏమైందో, అసలు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందో, నిజంగా ఏదో బయట సినిమాల వల్ల ఇట్లా మారిపోయిందా, లేకపోతే ఆమెకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉందని ఎవరికి తెలియదు. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడున్న అక్కడ సిచ్యువేషన్ ఏంది. ఇంకో కూతురు చెల్లి ఉంది, ఇప్పుడు అక్క ఇప్పుడు జైలుకు పోతుంది, ఇప్పుడు తల్లేమో చనిపోయింది. ఇప్పుడు ఆ కూతురు పరిస్థితి ఏంది, రెండో కూతురు పరిస్థితి. ఉంటారు చుట్టాలు, కానీ ఎంత చేసినా సొంత వాళ్ళు లేని అదే లోటు ఆమెకు ఉంటుంది. ఇంత దారుణంగా జరిగింది అసలు ఈ సిచ్యువేషన్ అనేది. అందుకే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు, నేను మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళని చూసుకోండి మంచిగా. వాళ్ళకి ఏమున్నా కొంచెం కనుక్కోండి. 1 గంట 2 గంటలు మీ పిల్లలతో కేటాయించండి. ఇదే మా వీసీ నుంచి కోరుకునేది. జై హింద్.